రాజు వెడ్స్ రాంబాయ్ అంటే మనం మొత్తం లైవ్ చూసింటాం. చూసినా లేదా? అంటే మీకు ఏమనిపించింది అప్పుడు చూడగానే? అంటే మనం ఒక్కొక్క 10 మందికి చెప్పుకుంటాం, మావేనన్నా మా ఉప్పరపల్లి, మా ఓడు, మా నిర్మాత ఇట్లా చెప్పుకుంటాం. అంటే దాన్ని పైసలు పెట్టి కొనలేము. ఈ రోజు ఇక్కడికి వస్తున్నామన్న ఒక టైం ఏంటంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యండి అన్న. ఎవరెవరు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఏం తయారు చేయాలి అంటే ఇట్లా మనం ఏ డైరెక్టర్ ఏ నిర్మాత ఇట్లా టైం ఇవ్వరు. వాడు ఎదిగిన తర్వాత ఆ బిల్డప్లు వేరే ఉంటాయి. కానీ ఎంత సింప్లిసిటీ ఉంది. ఆ చిన్నప్పుడు మాట్లాడుకున్న అనుభూతులు, వీటితో రూమ్ లో గడిపిన శ్యామన్నతోటి, శ్రీధర్ అన్నతోటి గడిపిన అంటే ఆకలి రాజ్యం అన్న చెప్పిన స్టోరీ అంతా ఆకలి రాజ్యం స్టోరీ. అప్పుడే ఆ వేణన్న గడిపిండు. మరి ఇంతటి కష్టం తరం నుండి వచ్చిన వ్యక్తి వేణు ఉడుగుల గారిని మరి మనం అభినందించుకున్న ఉప్పరపల్లి గ్రామం నుండి. మరి ఈ కార్యక్రమానికి మనకి ఇక్కడ మేరు కుమారు, మధు హనుమాన్ల మధు, అదే విధంగా మండ సందీప్ తమ్ముడు, అదే విధంగా రవి, శంకరు, కుక్కల కుమారు, సీను, అదే విధంగా మధు, గుల్లపల్లి సీను, మరొక మధు చిన్న, మరి సీనన్న వాళ్ళ కుమారుడు ఎంబీబీఎస్ చదువుతున్నాడు అతను, హైమద్, మరొక మరి ఎల్లసాయం అన్న, మరి పక్క గ్రామం నుండి పులి రంజిత్, అదేవిధంగా రాజ్ కుమార్, మన గౌరవనీయులు భాషమీయ గారు, మరి ప్రస్తుత సర్పంచ్ మొగిలన్న, మాజీ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి అన్న, అక్కడ వర్షిత్ దామరకొండ రాజు, మరి ఇక్కడ మీరందరూ శ్యామన్న, మీరందరితో పాటు ఇంకా అక్కడ రంజిత్, అదేవిధంగా క్రాంతి నర్సంపేట నుండి చాలా మంది మిత్రులు, మరి ఏనుగాల నుండి ఉడతల రాజు, ఇంకా చాలా మంది మిత్రులు రావడం జరిగింది. అందరికీ పేరు పేరుగా మనం ఎందుకు మాట్లాడుకోవాలంటే మనం వేనన్న దగ్గర వేనాం, అరే మేము వేనా అని చెప్పుకోవడం మనం ఒక హ్యాపీనెస్ గా ఇది మన అందరం పేర్లు పలుకోవడం. ఎన్నో ముచ్చట్లు స్టేజ్లపై చెప్పినా కూడా నా ఉద్దేశం ఏంటంటే పేరు పెట్టి పిలుస్తారు అన్న. ఎంత మందినైనా ఎక్కడున్నా కూడా ఇప్పుడు రాగానే శంకర్ అని అన్నాడు అంటే ఆయనకి ఎంత హ్యాపీనెస్ ఉంటుంది. అప్పుడు మేము గడిచిన అనుభూతులు అనేది ఇంత ఒక మంచి అలవాటును మనకు వాతావరణాన్ని ఉప్పరపల్లి నుండి వేనన్న అడుగుజాల్లో మనం నడదాం. ఇక్కడ మీరు వేనన్న పక్కకి ఒక్కకి 100 మీటర్ల దూరం నుండి వేనన్న నుండి వచ్చి మీరు ఎప్పుడు కలవలేదు. అయినా ఈ రోజు గడిచిన ఆనందం మీకు ఎక్కువ వెలకట్టలేనిది. ఇలా అన్యోన్యంగా హ్యాపీగా ఉందాం. మళ్ళీ ఒక చిన్న రిక్వెస్ట్ అన్న చెప్పినట్టు, శ్రీధర్ అన్న చెప్పినట్టు మరి శ్రీరామనవమి కూడా ఇస్తే చాలా మంది కూడా గ్రూప్ లో చెప్పింది ఏంటంటే మనం అక్కడికి వెళ్ళడం కాదు అన్న, మన ఊరు వాళ్ళు కాబట్టి ఊళ్ళోకి రావాలి ఒకసారి, చాలా హ్యాపీగా ఉంటుందని సామాన్య రైతులు కూడా మిమ్మల్ని పలకరిస్తున్నారు. మరి కుమ్మాలు కొడుకు నేను చూడాలి, అంత ఎత్తుకి ఎదిగిందని నాకు ఫోన్లు చేయడం కూడా జరిగింది చాలా మంది. శ్రీరామనవమి మంచి హ్యాపీ మూమెంట్. ఆ రోజు కూడా వచ్చి అందరి ఆశీర్వాదం తీసుకోవాలి. ఆ శ్రీరాముని ఆశీర్వాదం తీసుకొని మరి మీరు ఇంకా ఆర్థికంగా కమర్షియల్ మూవీస్ కూడా తీసి, మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఏదో చిన్న తెరపైన వెండి తెరపైన కనపడితే బాగుంటుంది అనేటువంటిది ఆ కోరికను కూడా మీరు అంత శక్తి ఉంది మీలో. డబ్బులు తక్కువగా ఉన్నాయి కావచ్చు, ఇప్పుడు ఎదుగుతున్నారు కావచ్చు, కానీ మీరు ఉన్న అపారమైన నాలెడ్జ్ ఉంది, మీకు మంచి టీం వర్క్ ఉంది. విలయ్ నుంచి కూడా అందరినీ కలిపి ఒక సినిమా కూడా తీస్తే బాగుంటది అని మరి మీ అందరు ఎవరైనా సినిమాలో నటించడానికి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చేతులు ఆయన చేయండి. అంతమంది తాతకు పెడదాం తాతకి అంటే దీనికి తప్పేది కూడా ట్రైనింగ్ ఇస్తాడు, కొంత ట్రైనింగ్ టైం కూడా అన్నీ చూసుకుంటాడు. మీరు వచ్చి ఆ పాత్రలు ఏమైనా ఉంటే దానికి కంపల్సరీ ఏదేమైనా ఇంకా 10 ఏళ్ళు కానీ 20 ఏళ్ళు కానీ 5 ఏళ్ళు కానీ ఒక సినిమా అయితే తీయాలన్న మీరు. దానికి కావాల్సిన కొంత సమీకరణాలు కూడా మరి శ్రీధర్ అన్న మరి మీరు అప్పుడు రూములు కదా ఇప్పుడు కూడా సినిమా నెల రోజులు నాదే బాధ్యత, ఏది జరిగింది. థ్యాంక్ యూ శ్రీధర్ అన్న. శ్యామన్న కూడా త్రినేత్ర చాలా సార్లు చెప్పిండు నాకు కమర్షియల్ బియ్యం సరుకులు మామిస్తాడు శంకర్ ఉన్నాడు. చాలా సార్లు అన్న కూడా చెప్పిండు నా కాంప్లెక్స్ లలో నా షాప్లలో మన ఊరు వాళ్ళకు జాబ్స్ కూడా ఇస్తానండి. 2 సార్లు రెఫర్ కూడా చేసిన అంటే మనం డెవలప్ కావాలి ఆర్థికంగా అనేటువంటిది, ఉద్యోగాలు పెట్టించాలని 2-3 కూడా పెట్టించడం జరిగింది ఊరు వాళ్ళకు. అన్న దగ్గర చాలా మంది వరంగల్ వాసులే, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే, ఆ గూడూరు నుండి అతను డ్రైవర్, అట్లా మన వాళ్ళనే పెట్టుకుంటాడు. ఎక్కడో కాదు, మన లాంగ్వేజ్, మన యాస భాష, మన హ్యాబిట్ ఉన్న వాళ్ళని తీసుకుంటాడు. ఇంత వ్యక్తిని మనం ఇళ్ళవేళ కాపాడుకుందాం, మనం కూడా అభివృద్ధి చెందుదాం, అన్న వెంట నడుద్దామని. మరి రాజు వెడ్స్ రాంబాయి ఈరోజు ఉప్పరపల్లి వెడ్స్ వేనన్న లాగా మనం వెలుగొందాలి. థ్యాంక్ యూ అన్న, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్.
మరి ఈ సందర్భంగా మీరు చివరిగా మీరు ముగింపు వాక్యాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.